అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది? ఆ రోజు పౌర్ణమి ఏ సమయంలో ఉంది? రాఖీ కట్టాలంటే ఏ సమయంలో కట్టాలి? అలాగే పౌర్ణమి రోజున అదే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మరి ఇటువంటి సమయంలో రాఖీ పండుగ చేసుకోవచ్చా? రాఖీను కట్టవచ్చా? సూతక కాలం ఉంటుందా? అసలు చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఇటువంటి పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా రక్షాబంధన్ వేడుకలను చాలా సంతోషంగా జరుపుకుంటారు. రక్షాబంధనంలో రక్ష అంటే రక్షించడం, బంధం అంటే సూత్రం అని అర్థం. సోదరులందరూ కూడా ప్రతి ఒక్క పనిలో విజయం సాధించాలని కోరుతూ వారికి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఒక ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. ఇదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టి వారి నుదుటిన కుంకుమ బొట్టును పెడతారు. ఆ తర్వాత హారతి ఇచ్చి వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు కూడా తమ సోదరి జీవితాంతం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని, ఎప్పుడూ వాళ్ళకి రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను కూడా రాఖీ సందర్భంగా ఇస్తారు. ఇటువంటి విశిష్టమైన ఈ రాఖీ పండుగ రోజున మనము ఏ సమయంలో రాఖీ కట్టడానికి శుభ సమయమో తెలుసుకుందాము. శ్రావణ మాసంలో శుక్లపక్షం పౌర్ణమి ఆగస్టు 27 గురువారం రోజు ఉదయం 9:08 ప్రారంభమై 2026 సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజున ఉదయం 9:48 వరకు ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయం ఏ తిథి ఉంటే ఆ తిథి ఉన్న రోజున మనం పరిశీలనలోకి తీసుకుంటాము. కాబట్టి ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున పౌర్ణమి ఉంది. కాబట్టి ఈ రోజునే రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రాఖీ కట్టడానికి ఉదయం పూట మాత్రమే మనకి అనుకూలమైనది. ఎందుకంటే మనకి పౌర్ణమి 9:48 వరకే ఉంటుంది. రాఖీ పండగ రోజున రాఖీ కట్టడానికి ఉన్నటువంటి ఈ సమయము అత్యంత శుభప్రదమైనటువంటిది. ఈ సమయంలో రాఖీ వేడుకను జరుపుకుంటాము. రాఖీ పండుగ జరుపుకునే విషయంలో మనము ఎటువంటి భయము అవసరం లేదు. ఆగస్టు 28వ తేదీన రాఖీ పౌర్ణమి కాబట్టి పంచాంగం ప్రకారం ఆగస్టు 28వ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత నుంచి పౌర్ణమి ముగిసే వరకు రాఖీని కట్టుకోవచ్చును. ఈ రాఖీని కట్టేటప్పుడు మీ సోదరులు తూర్పు ముఖంగా కూర్చోవాలి. అంటే రాఖీ కట్టే అక్క చెల్లెళ్ళు పడమర ముఖంగా నిలబడి లేదా కూర్చొని రాఖీని కట్టాలి. ముందుగా మీ సోదరులకు కుంకుమ పెట్టి చేతికి రాఖీ కట్టి హారతిని ఇచ్చి తీపి పదార్థాన్ని తినిపించి వారి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే 2026 ఆగస్టు 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చాలా వరకు సంపూర్ణ చంద్రగ్రహణంగా ప్రసారం చేస్తున్నారు. కానీ అది పాక్షిక చంద్రగ్రహణం అనే చెబుతున్నారు. అంటే చంద్రుడు దాదాపు 96% వరకు భాగం భూమి నీడలోకి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్ళడు. అందుకే దీనిని పాక్షిక చంద్రగ్రహంగా చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణాన్ని మనము ప్రత్యక్షంగా చూడలేము. గ్రహణ సమయం ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 6:54 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా అమెరికా ఖండంలోని ప్రాంతాలు, యూరప్లోని కొన్ని ప్రాంతాలు, అలాగే కొన్ని సముద్ర ప్రాంతాల నుంచి ఈ గ్రహణం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి దీని వలన రాఖీ పండుగ జరుపుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సాధారణంగా కొన్ని సందర్భంలో గ్రహణం కనిపించే ప్రాంతాల్లో సూతకాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈసారి గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలోని సూతకాన్ని పాటించాల్సిన అవసరం లేదని కొన్ని పంచాంగం, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన సంప్రదాయాల ప్రకారం చూస్తే రాఖీ పౌర్ణమిని జరుపుకోవచ్చును. ఇక గ్రహణ సమయంలో ఆహారం తినకూడదని, నీటిలో తులసి ఆకులు వేయాలని, దేవుడి గదిని మూసివేయాలని మన సాంప్రదాయాల్లో కొన్ని ఆచారాలు పాటిస్తాము.
అయితే మనము ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఆగస్టు 28వ తేదీన మూడో శ్రావణ శుక్రవారం వచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రావణ శుక్రవారం కలిసి రావడం ఇంకా విశేషం. కాబట్టి ఇటువంటి పౌర్ణమిని అస్సలు వదులుకోకూడదు. కాబట్టి రెండో శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని అంటే మూడో శుక్రవారం శ్రావణి పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును. ఈ శ్రావణ శుక్రవారం పూజ కోసం తామర పువ్వులు లేదా ఎర్రని గులాబీ పువ్వులు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లను పెట్టి లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత చిత్రపటానికి గులాబీ పూలతో చేసిన మాలను వేయండి. ఈ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి యాలకుల మాల వేసి పూజ చేస్తే మీ యొక్క అప్పుల బాధలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అలాగే లక్ష్మీ అమ్మవారికి మట్టి ప్రమిదలు లేదా పిండి ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది. ఈ దీపారాధన చేసే సమయంలో దీపం యొక్క ప్రమిద కింద తమలపాకులను పెట్టి దీపానికి పసుపు కుంకుమ బొట్లను పెట్టి దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. అలాగే పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం పులిహార ఇలాంటివి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పండ్లలో దానిమ్మ పండ్లు అరటి పండ్లు జామ పండ్లను నైవేద్యంగా సమర్పించడం వలన లక్ష్మీదేవి ప్రీతి చెంది అమ్మవారి యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన మీ పైన ఉంటుంది. అలాగే ఈ వ్రతం పూర్తయిన తర్వాత 5 ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వండి. శ్రావణ శుక్రవారం రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉప్పు దీపం వెలిగిస్తే మంచిది. ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. కాబట్టి ఉప్పు దీపం వెలిగించటం వలన ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ శ్రావణ శుక్రవారం సాయంత్రం ఇంటి గుమ్మం బయట 2 దీపాలను వెలిగించటం వలన లక్ష్మీదేవి మీ ఇంటిలోకి నడిచి వస్తుంది. అలాగే మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి. మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. కోరిన కోరికలను వెంటనే నెరవేరాలి అంటే పౌర్ణమి రోజున చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పిస్తే మంచిది. అలాగే పౌర్ణమి రోజున లలితా సహస్రనామాన్ని పారాయణం చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఈ శ్రావణ శుక్రవారం రోజు అలాగే పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.